ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, అడగండి మీరు ఎక్స్ స్పీకర్ చెప్పారు. చూపించండి మాకు ఇట్లా లోపలికి రా సార్. మీరు ఏదన్నా మాకే ఇబ్బంది లేదు. మేడం ఒక్కళ్ళే కదా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాదండి. వాళ్ళు కోర్టులో కలవండి చూపించండి సార్. కోర్టులో మేము ఎవరు నాపలేదు సార్. కొంతమంది ఆగారు బయట, వాళ్ళ కాడ కార్డు లేదని సండే కదా ఏమేం చెప్తారు చెప్పండి. ఇక కాదు మేడం, కోర్టు కూడా అండర్ కంట్రోల్ మీరు తీసుకుంటున్నారు కదా, మీరే తీసుకుంటున్నారు. కోర్టు ప్రాంగణం కూడా ఇక మీరు కంట్రోల్ తీసేసుకుంటారు అంతేనా సార్? నీకు మీరే ఏమిటో చెప్పండి. ఎక్కువ మంది వెళ్తలేదు, ఎవరు వెళ్తున్నారు చెప్పండి. జస్ట్ ఒక్కళ్ళు ఆఖరికి రజనీ గారిని ఒక్కళ్ళ పంపించమంటే కూడా మీరు ఆలోచన చేస్తారు సార్. కోటేశ్వర గారు ఒక్కళ్ళే కదా, మరి మీరు ఒక్కళ్ళ కంట్రోల్ అయ్యింది. ఇక్కడే కదండి 2 అడుగులు లేదు, ఒక 2 అడుగులు మీరు కూడా జరగండి, నేను జరుగుతాను. జస్ట్ వచ్చినప్పుడు చూసి వెళ్ళిపోవడం అంతే కదా. మిమ్మల్ని ఆ రకం కూడా అనట్లేదు మొహం చూసి వెళ్దామని వచ్చాము కదండి. నేను అంతా బాధల్లో ఉన్నాడు కదా, కలిసి వెళ్దామని వచ్చాము. సీనియర్ నాయకులు నిన్నటి నుంచి వెయిటింగ్ అండి. ఆయన వాళ్ళు ఎక్కువ తెలుపుడు వస్తున్నారు. ఒకళ్ళు బెయిల్ ఇవ్వాలంటే సంతకాలు పెట్టాలి. ఎందుకు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు మీరు ప్రతిసారి? ఎవరు బాబు మేము ఉండేదే ఇక్కడ సార్. మీరు పంపించారు మమ్మల్ని, మీరు మమ్మల్ని కోర్టులోకి మీరు వచ్చి మమ్మల్ని పంపించామంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కాదు సార్, మాకు వచ్చారు కూడా మీరు అబ్జెక్షన్ చేయటం ఏంటి ఇది? ప్రోగ్రెట్ చేసేది కావాలంటే మిమ్మల్ని కోసం నా చుట్టూ పెట్టండి. ఐ విల్ నాట్ డిసోబే యువర్ పర్సనల్లీ రిక్వెస్ట్. చూసేద్దామని వచ్చారు. ప్రతిసారి పోయినప్పుడు అంతే చూడలేదు. ఏం చేస్తారు సార్? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.